యాక్షన్ కొరియోగ్రఫీలో విఎఫ్ఎక్స్ అండ్ సీజీ కూడా ఇన్వాల్వ్ అయిపోతుంది. ఒక 70% ఆఫ్ ద మూవీస్ బిగ్ బ్యానర్ మూవీస్ అన్నిట్లో కూడా అదే జరుగుతుంది. సో ఇలాంటప్పుడు మీ డెసిషన్ మేకింగ్ మీద మాత్రమే కాకుండా ఈ విఎఫ్ఎక్స్ అండ్ సీజీ ఆర్టిస్ట్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది కదా అందులో. సో అప్పుడు ఆ ప్రాసెస్ అనేది ఎంత టఫ్ అవుతుంది? ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఏంటంటే నేను ఒక సీక్వెన్స్, ఒక ఫైట్ సీక్వెన్స్ డిఫరెన్స్గా చెప్తాను. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చేసేటప్పుడు ఒక లారీ ఫైట్ ఉంటుంది. అందరిది ప్రొడక్షన్ కాల్, డైరెక్టర్ గారి కాల్, అందరి కాల్ ఏంటిదంటే ఆర్టిస్ట్లది కూడా లారీని ఆపి ఒక మ్యాట్ ఫ్లోర్లో చేసుకుందాము, ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ వెహికల్ మూమెంట్ అంతా సీజీకి వెళ్ళిపోదాం. ఎందుకంటే అసలు వెహికల్ మీద నించొని ఫైట్ చేయడం చాలా కష్టం, అది మూమెంట్లో షూట్ చేయడం ఇంకా కష్టము, పాసిబుల్ కాదు, ఇది చేయలేము, సేఫ్గా ఉండాలి, యాక్టర్స్ కూడా ఏం కావద్దు, అందుకని ఫ్లోర్లో చేద్దాము. నేను టఫ్గా తీసుకుంది ఏంటంటే నేను లేదు మూవింగ్ లారీ మీద చేద్దాము, బయటకే వెళ్దాం, సెట్లో వద్దు, ఫ్లోర్లో మ్యాట్లు ఇవన్నీ వద్దు, సీజీ వరకు ఉంటుంది, ఎట్లయినా ఉంటుంది, ఏం చేయకుండా ఏదో ఒకటి పెట్టాలి, అదేదో మన చేతులు ఉన్నంత వరకు కరెక్ట్ చేసిద్దాం, ఆడికి 10% ఇద్దాము, మనం 10% చేసి 90% సీజీకి వదలడం అనేది రాంగ్, అది నన్ను నమ్మండి నేను చేసిస్తా అని చెప్పి ఆ లారీ ఫైట్ అంతా నేను ఒరిజినల్గా ఒక 40-50 స్పీడ్ ఉన్న లారీ మీద షూట్ చేసిన. యాక్టర్స్ అందరూ భయం, అసలు ఏంటిది లారీ ఎటు పడితే అటు వెళ్తుంది, ఊగుతుంది, నించోడానికి రావట్లేదు అది. కానీ సీక్వెన్స్ అయిపోయేసరికి ఆర్టిస్టులు అందరూ వచ్చి సూపర్ ఎంజాయ్ చేసినాం, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద ఫైట్ ఇట్లా మూమెంట్లో చేస్తామని. ఎన్నో ఫైట్లు చేసినాం కానీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్ ఇది. అసలు నెక్ టు నెక్ ఉండే, అసలు చాలా బాగా చేసిరు మాస్టర్ అని. సీజీ వాడు కూడా హ్యాపీ, అప్పుడు మొత్తం మాకు ఇచ్చి ఉంటే మేము ఇప్పుడు ఇట్లా అయ్యేది కాదు, ఈ వర్క్ చాలా టైం పట్టేది మాస్టర్, చాలా తక్కువ వర్క్ ఇచ్చారు, కానీ మీరు ఇచ్చిన తక్కువ వర్క్ని ది బెస్ట్ చేసి ఇస్తాము, ఎందుకంటే మీరు ఇంత బ్యూటీగా తీసారు సీజీ కాదని, దీన్ని బ్రేక్ చేయొద్దు మా సీజీ అనేది, మ్యాక్సిమం మా చేతిలో ఉన్నంత వరకు ది బెస్ట్ తీసిస్తామని చాలా బాగా చేసారు ఆ ఫైట్ కూడా. దీనికి ఆ ఫైట్ సీక్వెన్స్లో విశ్వక్సేన్కి కాలుకి కొంచెం ఏదో దెబ్బ తగిలింది, అది రిహార్సల్లో. ఒరిజినల్ షూట్లో ఏం కాలేదు, రిహార్సల్లో అయింది.